ఈ గోదాంకి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారు, మనతో మాట్లాడిద్దాం. మీ పేరేందండి? నా పేరు మధు అండి. ఇప్పుడు ఇదంతా ఎందుకు ఖాళీ చేస్తారు మీరు? మేము ఇప్పుడు సాంచాలు ఒక 6 నెలలే నడతలేవు. అంతకుముందు బతుకమ్మ చీరలు నడిచినప్పుడు మంచిగా ఉండే పని. ఇప్పుడు 6 నెలల నుంచి పని లేదు, ఏం లేదు. చీరలు వస్తలేవు, పెట్టెలు సుతా మాకు వస్తలేవు. ఇది కిరాయి, ఈ గోదాము. ఇప్పుడు 6,000 రూపాయలు నేను కిరాయి కట్టాలి, గోదాం కిరాయి. అందు గురించనే నేను ఇదంతా కాల్ చేస్తున్నాయి. వేరే ఏదైనా పని చూసుకుందామని అనుకుంటున్నాను అన్నట్టు. ఈ పని నడతలేదు. ఇప్పుడు 6 నెలల నుంచి సాంచాలు నడతలేవు, వట్టలు వస్తలేవు, మాకు పని సుతా వస్తలేదు. అంతకుముందు ఒక లేబర్ ఉండే, నాకు 2 ఉండే లేబర్లు. 2 లేబర్ సుతా బంద్ చేసిర్రు. ఇక నేను ఒక్కని పోయినా సుతా నా ఒక్కని సుతా పని వెళ్తలేదు, దొరుకుతలేదు. ఇప్పుడు 6 నెలల నుంచి ఇప్పుడు 6,000 రూపాయలు గోదాం కిరాయి మీద పడుతుంది మొత్తం. ఈ పని నడవకనే ఇప్పుడు ఇదంతా కాల్ చేసి మొత్తం ఈ చిన్న ఆటో మాట్లాడి ఇంట్లో పంపిస్తున్నాను. 6 నెలల నుంచి పని లేదు, ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెల్లి మొత్తానికే పని లేదు. మరి ఏం చేస్తారు ఇప్పుడు మీరు చాలా ఏండ్ల నుంచి ఇదే పని చేస్తుండొచ్చు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న చాలా మంది కూడా నేత మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు. నేతలతో పాటు మిగతా వాళ్ళు కూడా ఆధారపడిన వాళ్ళు ఉంటారు. దాని మీద కార్మికులు బతుకుతారు, ఆసామి బతుకుతాడు, యజమాని బతుకుతాడు, మీలాంటి అట్టపెట్టల గోదాంలకు సంబంధించిన వాళ్ళు బతుకుతారు. 6 నెలల నుంచి పని లేదంటారు. 6 నెలల నుంచి పని లేకపోతే ఇప్పుడు ఏం చేస్తారు? 6 నెలల నుంచి ఏం చేస్తారు? ఎట్లుంది మీ పరిస్థితి? 6 నెలల నుంచి ఉత్తానే ఉంటున్నాం మేడం. ఇప్పుడు 6 నెలల నుంచి పని లేదు, ఏం లేదు. అందరూ బయట అటు ఇటు వేరే వేరే పనులకు పోతుర్రు. అయినా కానీ ఆ పని దొరుకుతలేదు. హోటళ్ళలో పని లేదు, ఏది లేదు. ఈ సాంచాలు నడితేనే కదా పని ఉండేది. ఇప్పుడు ఈ సాంచాలు నడవక ఇప్పుడు హోటళ్ళకి సుతా గిరాకీ అవుతలేదు, దుకాణాలలో గిరాకీ అవుతలేదు. ఎండ్లకు పోదామన్నా కానీ ఏ పని సుతా పెట్టుకుంటలేరు. మమ్మల్ని పెట్టుకోలేక మస్తు అవస్థ పడుతుంది. తిందామంటే తిండికి సుతా మొత్తం అంత ఇబ్బంది అవుతుంది. మొత్తం అన్ని మీద పడుతున్నాయి. ఇప్పుడు నెల ఇప్పుడు సామాన్ తీసుకొచ్చుకుందామన్నా కానీ సామాన్కి సుతా పైసలు లేకుండా అవుతున్నాయి. అసలు హోటల్లో ఛాయ్ తాగుదామంటే సుతా పైసలు లేకుండా అవుతుంది. హోటళ్ళకి లేదు గిరాకీ. ఇప్పుడు దుకాణాల పొంటి లేదు, ఏడలేదు గిరాకీ. మస్తు అవస్థ అవుతుంది. కొంతమంది కార్మికులు సుతా పని లేక ఆత్మహత్యలు సుతా చేసుకుంటారు. ఇప్పుడు అదే కారణం ఇది. అందు గురించి అనే మొత్తం కాల్ చేసి ఇక ఈ పైసలు సుతా మీద పడుతున్నాయి అన్నీ. మొత్తం 6,000 వేలు అంటే 6 నెలలకి ఇప్పుడు మినిమం 50,000 రూపాయల మీద పడ్డాయి. ఇప్పుడు అవి ఏం చేయాలి తీసుకురావాలి. అందు గురించి అని ఇది కాల్ చేస్తున్నాం. కార్మికులు సుతా మస్తు ఇబ్బంది పడుతుర్రు. మొత్తం రోడ్ల మీద పడ్డారు అందరు కార్మికులు. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఆదుకుంటాడని అనుకుంటే ఆదుకుంటలేడు. మినిమం ఇప్పుడు ఎంపీ గారన్నా మాట్లాడతారని అనుకుంటే ఎంపీ కేంద్ర మంత్రి అయ్యి ఆడున్నాడు బండి సంజయ్ గారు. అంతకుముందు మంత్రి కాకముందు మాట్లాడిండు. ఇప్పుడు మంత్రి అయినాక దీని గురించి పట్టించుకుంటలేడు. మొత్తం 1000 మంది మొత్తం రోడ్డు మీద పడే స్థితికి వచ్చింది. మార్క్స్ ఎట్లున్నా అంటే అసలు ఆత్మహత్య చేసుకుంటే మంచిగా ఉండాలని అనిపిస్తుంది. కానీ చిన్న పిల్లలు ఉన్నారని, నాకు 2 పిల్లలు. ఇప్పుడు నీ ఆత్మహత్య చేసుకుంటే రోడ్డు మీద పడతారు పిల్లలు. అందు గురించి అయినా నేను ధైర్యం చేసుకొని ఏదో ఒకటి పని చేసుకోవాలని అనుకుంటున్నా. కానీ ఏ పని దొరకలేదు. గవర్నమెంట్ ఇప్పటికైనా మా మీద కనికరం చూపి సాంచాలు చాలు పెట్టాలి. వేరే ఏదైనా ఆర్డర్ బతుకమ్మ చీరలు ఇవ్వకుండా కానీ వేరే ఆర్డర్లన్నీ ఏదైనా ఇచ్చి సాంచాలు నడిపేయాలి అని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు సేట్లు ఏమంటున్నారు అంటే వాళ్ళకు సాంచాలు ఇప్పుడు మీటర్కు 8 రూపాయలు కట్టాలన్నట. ఒక యూనిట్ మీద 8 రూపాయలు కట్టాలంటే వాళ్ళకు సుతా మాకు పడతలేదని వాళ్ళు బంద్ పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు సుతా సేట్లు సుతా ఏం చల్లి తెచ్చి కడతారు పైసలు? మీటర్కి 8 రూపాయలు అని అంటే వీళ్ళు బట్ట అమ్ముకున్నప్పుడు సుతా ఆ పైసలు వస్తలేవు. ఇప్పుడు లేబర్కి ఏమేమంటావు, వాళ్ళని సాంచాలు ఏమి నడపమంటావు? అట్లా అయిపోయింది. వాళ్ళ పరిస్థితి సుతా మంచలేదు సేట్లది. వాళ్ళు మాలు ఇస్తలేరు. మాలు ఇవ్వపోయేసరికి ఇప్పుడు మొత్తం రోడ్డు మీద పడ్డది వ్యవస్థ అంతా. ఒక్కరు కాదు మేడం, సాంచాలు నడపేటోళ్ళు రోడ్డు మీద పడ్డారు, జాపార్లు రోడ్డు మీద పడ్డారు, వైపని కార్మికులు రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు ట్రాలీ ఆటోల వల్ల పెట్టెలు తీసుకొచ్చేటోళ్ళు వాళ్ళు ఆటో కూలీలు సుతా వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. మొత్తం వ్యవస్థ మొత్తం ఒక్కటి సాంచాలు నడవకపోతే మొత్తం వ్యవస్థ మొత్తం దెబ్బతినిపోయింది. అందు గురించి అయినా నేను గవర్నమెంట్ను కోరుకుంటున్నా, రేవంత్ రెడ్డి గారు జర దయచేసి మా మీద కనకరం చూపి సిరిసిల్ల సాంచాలు నడిచేటట్టు ఆదుకోండి. మీకు దండం పెట్టి చేతులు మొక్కుతున్నాయి. ఎందుకంటే మా పిల్లలను చూడుర్రి, మా భార్యను చూడుర్రి, అందరినీ చూసి మా కుటుంబాన్ని చూసి మమ్మల్ని ఆదుకోవాలని రేవంత్ రెడ్డి గారికి చేతిలో పెట్టి మొక్కుతున్నాను.